అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా డిఎస్సి గురించి నిన్న మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ జరిగింది. అంటే ప్రతి జిల్లా నుండి కొద్దిమంది కమిటీని హెచ్ఎంలను డిటిపి ఆపరేటర్లను వాళ్ళు ఎంపిక చేసి విజయవాడలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా వెరిఫికేషన్ చేయాలి, ఏమేమి కావాలి, ఎట్లా కావాలి అని చెప్పేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ అక్కడ జరిగినటువంటి అంశాలు ఈవినింగ్ లోపు మనకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మనకు దానికి సంబంధించి మళ్ళీ నేను ఒక వీడియో చేయడం ప్రయత్నం చేస్తాను. అయితే రోజొక న్యూస్ రావడం జరుగుతుంది. మరి డిఎస్సి గురించి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఈరోజు మన న్యూస్ మీ అందరికీ తెలుసు. మరేమి ఇవ్వడం జరిగింది, ఈనాడులో చూడండి ఏమని ఇచ్చారు. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా 22న మళ్ళీ క్వశ్చన్ మార్క్. అదే నిన్న హైకోర్టు ఏం చెప్పడం జరిగిందంటే, ఆయన ప్రత్యేకంగా మీరు మెరిట్ లిస్ట్ వదలండి, మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇవ్వండి, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వండి, అంతలోపు కావాలనుకుంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనేటువంటి వాదన అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంటి, ఈనాడులో డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్టు జాబితా 22న క్వశ్చన్ మార్క్. మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. అంటే నిన్న మొన్న మనకు ఇదే పేపర్ న్యూస్లో ఇలాంటి న్యూస్ కూడా రావడం జరిగింది. కాబట్టి కరీంనగర్ గారు ఏమి చెప్తారో అది మనకు ఫైనలైజ్ అవుతుంది. దాని మీద మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ నెల 22న శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్లోని అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది, మనం చెప్పుకున్నాం ఇందాక. తర్వాత కూటమి ప్రభుత్వము 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది. జూన్ 6 నుండి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగాయి. అన్ని పోస్టులకు కలిపి 3,35,000 మంది దాదాపుగా 5,70,000 దరఖాస్తులు సమర్పించారు. తర్వాత ఉపాధ్యాయ అర్హత మార్కులకు సంబంధించి సవరణ గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు. మరి ఇంతకుముందు మార్కుల జాబితాకు సంబంధించి సవరించాలని వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం వరకు అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈరోజు మన న్యూస్లో డిఎస్సి జాబ్, అదేవిధంగా సాక్షులు ఏమి ఇచ్చారంటే టెట్ మార్కుల సవరణకు ఆఖరి అవకాశం. మరి ఇదే అంశాన్ని నిన్న కానీ మొన్న కానీ మనకి ఈ అంశాన్ని తెలియజేసింటే అసలు ఇంత ఆందోళన చెందే వాళ్ళం కాదు అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ప్రభుత్వము సాధారణంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక పకడ్బందీగా వాళ్ళ ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇక్కడ పేపర్ న్యూస్కి వచ్చేటప్పటికి మనం కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితేనేమి, అదేవిధంగా పేపర్ న్యూస్లో అయితేనేమి అనేక సందేహాలకు తావివ్వడము జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు వెంటనే నిన్న చాలామంది ఏం చేశారంటే నాకు ఫోన్ చేసి, సార్ డిఎస్సికి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి అని అడిగారు. మరికొద్దిమంది ఏంటంటే సర్టిఫికేట్లు మేము వెరిఫికేషన్ సంబంధించి చేసుకోవడం కొరకు సిద్ధం చేసుకోవాలా లేదా, ఎందుకంటే సిద్ధం చేసుకోవడానికి మనకు వస్తుందా లేదా, ఇట్లాంటి అంశాలలో సందిగ్ధత ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము దయచేసి మెరిట్ లిస్ట్ ఇస్తే విద్యార్థుల ఆందోళన తగ్గించడానికి మీరు ప్రయత్నించిన వారు అవుతారు మిత్రమా. కాబట్టి మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా ప్రభుత్వము కరీంనగర్ ఇచ్చేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉండేటువంటి అంశాన్ని మనము ఫాలో అవుతూ అందులోని అంశాలను మాత్రమే పరిశీలించండి. కాబట్టి మీరు అనవసరం టెన్షన్ గురి కాకండి. జరిగేది జరగక మానదు. ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు మనకు పూర్తిగా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఆందోళన చెందకుండా ఈ 2-3 రోజులు ఇంకొద్దిగా వెయిట్ చేసే ప్రయత్నము చేయండి. కాబట్టి మ్యాక్సిమంగా హైకోర్టు ఇందులో నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఏదైనా మనకు సానుకూలంగా వచ్చేటువంటి అవకాశము ఉంది. తర్వాత మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక న్యూస్ రావడం జరిగింది. ఇలా ప్రతి ఛానల్స్లో కూడా ఈరోజు మనకు కొన్ని న్యూస్లు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, పారదర్శకత విద్యాశాఖ పెద్దపీట, జాబితాల విడుదలపై నేడు ప్రకటన. మళ్ళా జాబితాల విడుదలపై నేడు ప్రకటన. డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి అంటే జాబితాలను విడుదల చేయాలా లేదా అని ఈరోజు ప్రకటిస్తారు. ఇది ఈ రకంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూస్ మనకు రావడం వల్ల
అనేక సందేహాలకు అనేక వాళ్ళ ఆలోచనలకు తావుతీయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా ఇలాంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం తెలియచేస్తే విద్యార్థుల్లో ఆందోళన తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా మీరు ఒక ప్రభుత్వం ఇచ్చేటువంటి న్యూస్ను, అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి న్యూస్ని ఆధారంగానే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అందరూ కూడా మంచి జరగాలి. దాదాపుగా మీరు అనుకున్న మంచిగా బాగా రాసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఒక ఇందరితో ముగిస్తున్నాను.